దులీప్ ట్రోఫీలో భాగంగా శుభ్మన్ గిల్ నేతృత్వంలోని ఇండియా ఏ, అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా బి జట్ల మధ్య బెంగళూరులో జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఇండియా ఏపై ఇండియా బి 76 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఇండియా ఏ టీంలో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శివన్ దూబే, కుల్దీప్ యాదవ్ ఇలాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్నటువంటి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ అంతగా అనుభవం లేని ఆటగాళ్ళు ఉన్న ఇండియా బి టీం పైన ఓడిపోవటం గమనార్హం. ఇండియా బి టీంకు ఈ విజయాన్ని సాధించి పెట్టింది ఒక రకంగా సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అని చెప్పాలి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి ఇండియా బిను తన భారీ సెంచరీతోటి ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపాడు ముషీర్ ఖాన్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇండియా ఏ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇండియా బి టీంకు బ్యాటింగ్ అప్పగించాడు. సో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా బి టీము తన తొలి ఇన్నింగ్స్లో 116 ఓవర్లలో 321 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో ఇండియా బి టీంలో ముషీర్ ఖాన్ 181 పరుగులతోటి భారీ సెంచరీ సాధించి ఇండియా బికి ఒక రకంగా భారీ స్కోరును సాధించడంలో తోడ్పడ్డాడు. ముషీర్ ఖాన్ తర్వాత నవదీప్ సైని 56 పరుగులతోటి రాణించగా యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేశాడు. ఇదే టీంలో సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులు, రిషబ్ పంత్ 7 పరుగులు, నితీష్ రెడ్డి డకౌట్ కాగా వాషింగ్టన్ సుందర్ కూడా డకౌట్ అయ్యాడు. అంటే ముషీర్ ఖాన్, నవదీప్ సైని, యశస్వి జైస్వాల్ ఈ ముగ్గురు తోడ్పాటు అందించడంతో ముఖ్యంగా ముషీర్ ఖాన్కి నవదీప్ సైని చక్కటి సహకారం అందించాడు. ఎందుకంటే ఇండియా బి టీము ఒక దశలో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి దశలో ముషీర్ ఖాన్కు జత కలిసినటువంటి నవదీప్ సైని ఇద్దరు కలిసి 8వ వికెట్కు 205 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బి టీము 320కు పైగా పరుగులను సాధించగలిగింది. ఇక స్టార్లు అనుకున్నటువంటి స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ కానీ, రిషబ్ పంత్ కానీ, నితీష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా విఫలమయ్యారు. ఇక ఇండియా ఏ బౌలర్లలో ఆకాష్ దీప్ 4 వికెట్లు తీస్తే ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ చెరి 2 వికెట్లు తీగా కుల్దీప్ యాదవ్ పెద్దగా రాణించలేదు, కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా ఏ టీము 72.4 ఓవర్లలో 231 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా ఏ టీంలో మయాంక్ అగర్వాల్ 36 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ 37 పరుగులు, రియాన్ పరాగ్ 30 పరుగులు, తనిష్ కొయిటన్ 32 పరుగులు చేశారు. అంటే ఇండియా ఏ టీంలో ఒక్కళ్ళు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గిల్ 25 పరుగులు చేస్తే ధ్రువ్ జురెల్ 2 పరుగులు చేశాడు. అంటే ఇండియా ఈ టీంలో టాప్ స్కోరు 37 పరుగులు, కేఎల్ రాహుల్ చేసినటువంటి 37 పరుగులే టాప్ స్కోర్ అని చెప్పాలి. ఇక ఇండియా బి టీం చెందినటువంటి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నవదీప్ సైని 3 వికెట్లు, ముఖేష్ కుమార్ 3 వికెట్లు, వీరిద్దరూ చెరి 3 వికెట్లు తీస్తే సాయి కిషోర్ 2 వికెట్లు తీగా వాషింగ్టన్ సుందర్ తర్వాత యష్ దయాల్ వీళ్ళిద్దరూ చెరొక వికెట్ తీయటం జరిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియా బి టీము 90 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అంటే తొలి ఇన్నింగ్స్లోనే 90 పరుగుల ఆధిక్యాన్ని ఇండియా బి టీం సాధించింది. ఎందుకంటే ఇండియా బి టీము తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులు చేస్తే ఇండియా ఈ టీము 231 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఇక ఆ తర్వాత ఇండియా బి టీము తన 2వ ఇన్నింగ్స్ను ప్రారంభించి 42.1 ఓవర్లలో 184 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇండియా బి సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 61 పరుగులతోటి రాణించాడు, అంటే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ 46 పరుగులు చేశాడు, నితీష్ రెడ్డి 19 పరుగులు చేశాడు. అంటే ఈ ఖాన్ సోదరులు ఉన్నారు కదా, సర్ఫరాజ్ ఖాను ఆ తర్వాత ముషీర్ ఖాన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 181 పరుగులు చేస్తే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ విఫలమయ్యాడు. అయితే 2వ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాను 46 పరుగులు చేస్తే ముషీర్ ఖాన్ మాత్రము డక్అవుట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 181 పరుగులు చేసినటువంటి ముషీర్ ఖాను 2వ ఇన్నింగ్స్లో మాత్రము డక్అవుట్ కావడం జరిగింది. ఇక యశస్వి జైస్వాల్ 9 పరుగులు, అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వర్ 4 పరుగులు, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 9 పరుగులు చేశారు. మొత్తంగా ఇండియా బి టీము తన 2వ ఇన్నింగ్స్లో 184 పరుగులకు ఆల్అవుట్ అయింది. రిషబ్ పంత్ 61 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లతో రాణించినటువంటి ఆకాష్ దీప్ 2వ ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్లతోటి చెలరేగాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీస్తే తనిష్ కొయిటను తర్వాత అవేష్ ఖాన్ వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. మొత్తం మీద మ్యాచ్లో ఆకాష్ దీప్ 9 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఏ టీంకి చెందినటువంటి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 7 క్యాచ్లు పెట్టాడు. ఏకంగా 7 క్యాచ్లతోటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రికార్డు సృష్టించాడు. మొత్తంగా గతంలో ధోని కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 7 క్యాచ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ధ్రువ్ జురెల్ 7 క్యాచ్లు 7 బ్యాటర్లని క్యాచ్ అవుట్ చేయడం జరిగింది సెకండ్ ఇన్నింగ్స్లో. సో ఇండియా బి టీము 184 పరుగులకు ఆల్అవుట్ కావడంతో ఇండియా ఏ టీం యొక్క విజయ లక్ష్యము 327 పరుగులుగా
నిర్ధారించబడింది. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా ఏ గెలవాలంటే 327 పరుగులు చేయాలి. కానీ ఇండియా ఏ టీము తన సెకండ్ ఇన్నింగ్స్లో 53 ఓవర్లలో 198 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇందులో కేఎల్ రాహుల్ 57 పరుగులతోటి హాఫ్ సెంచరీ చేసి రాణిస్తే ఆ తర్వాత ఆకాష్ దీప్ 43 పరుగులు చేయడం జరిగింది. సో ఆకాష్ దీప్ అటు బౌలర్గా 9 వికెట్లు తీయడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్లో 43 పరుగులతోటి రాణించడం జరిగింది. ఇక రియాన్ పరాగ్ 31 పరుగులు, శుభ్మన్ గిల్ 21 పరుగులు చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా విఫలం కావడం జరిగింది. మయాంక్ అగర్వాల్ 3 పరుగులు, ధ్రువ్ జురెల్ డకౌట్ కాగా తనుష్ కోయిటన్ కూడా డకౌట్ కావడం జరిగింది. శివన్ దుబే కేవలం 14 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఆ విధంగా ఇండియా ఏ టీము సెకండ్ ఇన్నింగ్స్లో 198 పరుగులకే ఆల్అవుట్ కావడంతో ఇండియా బి టీము ఈ మ్యాచ్లో 74 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక ఇండియా బి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే యష్ దయాల్ 3 వికెట్లు తీయగా నవదీప్ షైను, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి చెరో వికెట్ తీయడం జరిగింది. సో మొత్తంగా ఇండియా ఏ బి టీముల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా బి టీము 74 పరుగులతోటి విజయం సాధించింది. అయితే ఇండియా బి టీము తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులు చేయడం అనేది చాలా కీలకమైంది. ఆ 321 పరుగులు చేయడంలో ముషీర్ ఖాన్ 181 పరుగులతోటి అద్భుతంగా రాణించడంతో ఈ విజయము ఇండియా బికి దక్కిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముషీర్ ఖాన్ నవదీప్ షైనితో కలిసి 8వ వికెట్కు 200కు పైగా అంటే డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో ఈ విజయం ఒక రకంగా సాధ్యమైందన్నట్టుగా చెప్పుకోవచ్చు. అందుకే ముషీర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.